రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఒక పెద్ద గేమ్కి తెర తీశారు. ఒక్క గేమ్, ఒక్క ఎత్తుగడ, 5 ప్రధానమైనటువంటి లక్ష్యాలు. ఇది ఆయన గేమ్. మొట్టమొదటిది, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ కావచ్చు, దేశాధ్యక్షుడు కావచ్చు, వీళ్ళు కేవలం కీలుబొమ్మలు, తోలుబొమ్మలు. తాను ఆడిస్తే ఆడేవాళ్ళు తప్ప వీళ్ళకి సొంత ఉనికి లేదు. ఆసిమ్ మునీరే నిజమైన పాలకుడు అని ప్రపంచానికి చెప్పడం, ఇది ప్రధానమైనటువంటి లక్ష్యము. రెండవది, ఆపరేషన్ సింధూర్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఈ ఓటమి యొక్క భారమంతా కూడాను పరిపాలకుల మీద వేసి, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి వాళ్ళ మీద వేసేసి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ అయిపోయాడు. ఫీల్డ్ మార్షల్ పదవికి ఆయనకి ఫీల్డ్ మార్షల్ పదవిని ఇటు షెబాజ్ షరీఫ్ ఇచ్చారు, ఆయన స్వయంగా తీసుకున్నారు. మొత్తానికి ఆయన వ్యక్తిగతంగా ప్రమోట్ అయ్యారు. మూడవది, ఆయన బలోపేతమయ్యారు. ఆర్మీలో ఉన్నటువంటి వ్యతిరేక గ్రూప్స్ అన్నింటినీ కూడాను అణిచివేసి ఇప్పుడు ఆర్మీకి ఏకైక నాయకుడని నిరూపించుకోగలిగారు. ఎలా? 2 నెలల్లో 2 సార్లు అమెరికాకి వెళ్ళారు. ఒకసారి అయితే ఏకంగా డొనాల్డ్ ట్రంప్ తోటి డిన్నర్ చేశారు. రెండవసారి సెంట్కామ్, సెంట్రల్ కమాండ్ ఏదైతే ఉందో అమెరికన్ సైన్యానికి సంబంధించి, ఆ సెంట్కామ్ యొక్క కమాండర్ మైకెల్ కురిల్లా ఆయన పేరు, ఆయన పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఆర్మీకి సంబంధించినంత వరకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆసిమ్ మునీరే, ఇక వేరే వాళ్ళు ఎవరూ లేరు. 4వ మరొక లక్ష్యం సాధించింది ఏంటంటే, బలూచిస్తాన్లో ఏదైతే ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయో, బలూచిస్తాన్లో సైన్యం మీద ఏవైతే రకరకాల దాడులు జరుగుతున్నాయో, అసలు బలూచిస్తాన్లోని క్వెటా పట్టణాన్ని వదిలేస్తే పంజగురు కావచ్చు, నోష్కి కావచ్చును, మిగతా అన్ని పట్టణాల్లో పాకిస్తానీ ఆర్మీ చావు దెబ్బలు తింటోంది. దీని నుంచి తప్పించుకునేందుకు, తన వంతు యుద్ధం చేసేందుకు అమెరికాని ఇప్పుడు ఆయన ఎంచుకున్నారు. నిజానికి ఇది ఆసిమ్ మునీర్ యొక్క మాస్టర్ స్ట్రోక్. ఆసిమ్ మునీర్ డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడినప్పుడు విందు సందర్భంగా, మా బలూచిస్తాన్లో అనేక క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, రేర్ అర్త్ మినరల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ మైక్రోచిప్స్ కానీ మిగతా కీలకమైనటువంటి ఆయుధాలకి చాలా అవసరము, వీటన్నిటినీ వెలికి తీసి అమ్ముకుని వ్యాపారం చేసుకునేటటువంటి హక్కు మీకు కల్పిస్తున్నాను అన్నాడు. వ్యాపారవేత్త అయినటువంటి, పూర్తిగా వ్యాపారం తప్ప మరొకటి అర్థం కాని డొనాల్డ్ ట్రంప్కి ఇది చాలా ఆనందంగా అనిపించింది. అయితే అక్కడే అసలైన కిటుకుంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ ప్రభుత్వం పనిచేయటం లేదు. బలూచిస్తాన్లో బలూచ్ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో, బలూచ్ స్వాతంత్రాన్ని కోరుతున్నటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యం నడుస్తుంది. హైవేల దగ్గర నుంచి, రైల్వే మార్గాల దగ్గర నుంచి అన్నీ వాళ్ళ నియంత్రణలో ఉన్నాయి. కాబట్టి అమెరికాకు ఈ మినరల్స్ కావాలన్నట్టయితే అమెరికా బలూచ్ వీరులు కానీ, బలూచ్ సాయుధులు కానీ వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ మీద డ్రోన్ దాడులు చేయటము, వాళ్ళని అటాక్ చేయటము, వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేయటం చేస్తుంది. తన ఒంటికి మట్టి అంటకుండా అమెరికా భుజం మీద తుపాకీ పెట్టి తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేటటువంటి ప్రయత్నము ఆసిమ్ మునీర్ చేస్తున్నారు. బలూచిస్తాన్ పాకిస్తాన్లోని 49% భూభాగం ఉంది, 5% జనాభా ఉంది. మిగతా అంతా కూడాను బలూచిస్తాన్లో చాలా విలువైనటువంటి ఖనిజాలు, మిగతా రేర్ అర్త్ మినరల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాబట్టి బంగారం కూడా చాలా పెద్ద ఎత్తున దొరుకుతుంది. కాబట్టి ఈ ప్రాంతం మీద ఇక్కడ ఉన్నటువంటి సూయి గ్యాస్ ఇప్పటికే లాహోర్లో, కరాచీలో వివిధ ప్రాంతాలకు వెళ్తుంది. ఈ గ్యాస్ నిక్షేపాలు వీటన్నిటినీ వెలికి తీసేటటువంటి కాంట్రాక్ట్లన్నీ కూడాను అమెరికన్ కంపెనీలకు ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఈ బలూచిస్తాన్లో తమ నియంత్రణను సాధించుకోవలసిన బాధ్యత అమెరికా మీద పడుతుంది. పర్యవసానంగా అమెరికా ఏ రకంగానైతే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధము
పాకిస్తాన్ యొక్క రాజకీయ లక్ష్యాల కోసం అమెరికా 20 సంవత్సరాలు పోరాడిందో సరిగ్గా బలూచిస్తాన్ని అణగదొక్కేటటువంటి పనిని అమెరికా చేపడుతుంది. తన ఒంటికి అంటకుండా ఆసిం మునీర్ పక్కకుంటాడు. ఎందుకంటే గత 2-3 నెలల్లోనే 700 మంది పాకిస్తానీ సైనికులు బలూచిస్తాన్లో చనిపోయారు. ఇప్పుడు ఆ బాధ ఉండదు, అమెరికా చూసుకుంటుంది. కాబట్టి అన్ని రకాలుగా తనకి లాభం ఉందని భావించే ఆసిం మునీర్ బలూచిస్తాన్లోని మినరల్ ప్రాస్పెక్టింగ్ కాంట్రాక్ట్లన్నీ కూడాను అమెరికాకి ఇస్తానని చెప్పి అన్నారు. పైగా చైనాని పక్కకి తీసేస్తున్నారు. గ్వాదర్ పోర్ట్ చైనా చేతుల్లో ఉంది. సిపిఈసి ఇప్పుడు దాదాపుగా మూతబడిపోయిన పరిస్థితి ఉంది. చైనా తన డబ్బుల్ని రికవర్ చేసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అప్పుల వాడైనటువంటి చైనా వాడు వచ్చేసరికి అమెరికా ఇక్కడ ఉండేసరికి అమెరికా బలూచిస్తాన్లో ప్రవేశించేసరికి చైనా అమెరికాల మధ్య వివాదం నడుస్తుంది, తాను తప్పించుకోవచ్చును. ఇది ఆసిం మునీర్ యొక్క గ్రాండ్ ప్లాన్. అందుకే ఆసిం మునీర్ బలూచిస్తాన్లో ఉన్నవి గాలికి పోయే పిండి కృష్ణార్పణం అని చెప్పి సామెత ఉంది. అది ఎలాగో గాలికి ఎగిరిపోతుంది. అదే కృష్ణార్పణం అంటే దేవుడికి నైవేద్యం ఇచ్చినట్టుగా ఉంటుందని అమెరికా అనే దేవుడికి గాలికి పోయేటటువంటి పిండిని కృష్ణార్పణం, బలూచిస్తాన్ అనే పిండిని కృష్ణార్పణం కాకుండా ట్రంప్ అర్పణం చేసేస్తున్నారు ఆసిం మునీర్. ఒకేసారి 5-6 లక్ష్యాలని సాధించారు. అమెరికా బలూచిస్తాన్లో ఉన్నట్లయితే భారతదేశం కూడా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ని జరిపేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చునేమో అన్నటువంటి ఒక దింపుడు కళ్ళం ఆశ కూడాను ఉంది. అదేవిధంగా ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో కూడాను భారత్ పైన ట్రంప్ కార్డుగా ఉపయోగించుకుని ఒత్తిడి ఏమన్నా తేవడానికి వీలవుతుందా? ఇలా అనేక లక్ష్యాలతో బలూచిస్తాన్ని ప్రస్తుతం టార్గెట్ చేశారు. ట్రంప్కి చేరువ అవ్వడం వల్ల ఈ అనేక లక్ష్యాలని సాధించవచ్చునని చెప్పి ఆసిం మునీర్ భావిస్తున్నారు. అయితే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షించాలన్నటువంటి భారత్ డిమాండ్లో మార్పు లేదు. రెండవది, పాకిస్తాన్ యొక్క వ్యవసాయ రంగం అంతా కూడాను ఈ సింధు జలాల ఒప్పందం రద్దు చేయడం వల్ల ప్రభావితమైంది. దాన్ని అమెరికా ఏ రకంగా కూడాను సరిచేయలేదు. బలూచిస్తాన్లో బలూచ్ ప్రజల మీద అమెరికా అత్యాచారాలు చేసే అవకాశం ఉంది. కానీ అమెరికా కూడాను తన ఒంటికి మట్టంటకుండా కొత్త ఆయుధాలు ఇస్తాము, కొనుక్కోండి, వాటిని బలూచ్ ప్రజల మీద వాడండి అని పాక్ ఆర్మీకే చెప్పినట్లయితే ఏమవుతుంది? కాబట్టి ఒక పెద్ద ఎత్తుగడైతే వేశారు ఆసిం మునీర్. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది రానున్న రోజుల్లో చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.